పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాకిస్తాన్ సైతం భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రదాడితో ఆగ్రహంతో ఉన్న భారత్ను మరింత రెచ్చగొట్టేలా పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో ఇరు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయో ఒక్కసారి చూద్దాం. లో బ్రిటిష్ వారు భారతదేశ విభజన చేసినప్పటి నుంచి భారతదేశం పాకిస్తాన్ మధ్య విభేదాలున్నాయి. గతంలో ఏకీకృత పెద్ద భారతదేశంలో భాగమైన రెండు దేశాల మధ్య జరిగిన మొదటి యుద్ధం 1947లో జరిగింది. ఆ తర్వాత 3 సార్లు అంటే మొత్తంగా 4 సార్లు ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరగగా ఆ తర్వాత కూడా పలుసార్లు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. మొదటి ఇండో పాక్ యుద్ధం 1947 నుంచి 1948 మధ్య కాలంలో జరిగింది. స్వాతంత్రం వచ్చిన వెంటనే కశ్మీర్ ప్రాంతం కోసం ఇరు దేశాలు తలపడ్డాయి. ఈ యుద్ధం 1947 అక్టోబర్ 21 నుంచి 1948 డిసెంబర్ 31 వరకు కొనసాగగా ఇరు దేశాల మధ్య ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. రెండవ ఇండో పాక్ యుద్ధం 1965లో జరిగింది. పాక్ కశ్మీర్లోకి చొరబడటానికి ప్రయత్నించింది. ఆ సమయంలో పాక్ దళాలు భారతదేశం ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించి తిరుగుబాటుకు ప్రేరేపించడానికి ప్రయత్నించాయి. దీంతో భారతదేశం పశ్చిమ పాకిస్తాన్పై పూర్తి స్థాయి సైనిక చర్యను ప్రారంభించగా ఈ యుద్ధం 17 రోజుల పాటు జరిగింది. ఈ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్, అమెరికా జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణ ప్రకటించారు. పాకిస్తాన్ తిరుగుబాటుతో కారణమైన ఈ యుద్ధంలో భారతదేశం పైచేయి సాధించింది. 1971 ఇండో పాక్ యుద్ధం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఒక కీలకమైన సంఘటన. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ సైన్యం నుండి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఈ పోరాటంలో భారతదేశం వారికి మద్దతు ఇచ్చింది. ఈ యుద్ధం 1971 డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సాధించడంతో ముగియగా ఆ సమయంలో భారత సైన్యం దాదాపు 15,000 చదరపు కిలోమీటర్ల వరకు పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించింది. అయితే ఆ భూమిని తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కు తిరిగి బహుమతిగా ఇచ్చింది. కార్గిల్ యుద్ధం 1999 జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో పాకిస్తాన్ దళాలు ఆక్రమించిన భూభాగాలపై భారతదేశం తిరిగి నియంత్రణ సాధించింది. పాకిస్తాన్ దళాలు కశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో భారత భూభాగంలోకి చొరబడ్డాయి. భారతదేశం సైనిక చర్యతో పాటు పాకిస్తాన్ను దౌత్యపరంగా కూడా ఎదుర్కొంది. చొరబాటు జరిగిన 2 నెలల్లోనే వారు ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి భారత్ సైన్యం స్వాధీనం చేసుకుంది. అమెరికా సహా అంతర్జాతీయంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడంలో భారత్ విజయవంతమైంది. దీంతో పెద్ద ఎత్తున సైనిక దాడులు జరుగుతాయని భావించిన పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ 4,000 మంది సైనికులను కోల్పోగా ఇది పాకిస్తాన్కు ఎదురైన అతిపెద్ద ఓటముల్లో ఒకటి. కార్గిల్ యుద్ధం తర్వాత కూడా పలు సందర్భాల్లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. 1984 నుండి 2023 మధ్య సియాచిన్ ఘర్షణలు, 2001లో భారత పార్లమెంటుపై దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. సైనిక ప్రతిష్టంభన ఏర్పడగా దౌత్య ప్రయత్నాల ద్వారా ఉద్రిక్తతలు తగ్గాయి. 2016లో ఉరి దాడికి ప్రతీకంగా భారతదేశం LOC అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్ ప్రాంతం బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి ఇరుకున పెట్టేందుకు భారత్ చర్యలు చేపట్టింది. పాక్ సైతం భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండటంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదే సమయంలో కాల్పుల విరమణ ఒప్పందం రద్దు, క్షిపణి దాడులు, టెర్రరిస్టు శిబిరాలపై దాడి, మాస్టర్ మైండ్లను మట్టుపెట్టడం, పూర్తి స్థాయిలో సైన్యం రంగంలోకి దించడం, అణ్వాయుధ విధానంలో మార్పు, సిమ్లా ఒప్పందం రద్దు, నౌకల అడ్డగింత వంటి 8 మార్గాల్లో పాకిస్తాన్పై దాడి చేస్తే పహల్గాం ఘటనపై ప్రతీకారం తీర్చుకోవచ్చునని మిలిటరీ నిపుణులు పేర్కొంటున్నారు.